హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన కంద పులుసు చేసుకున్నాము. కంద పైన పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాక కొన్ని మిర్చి వేసుకుందాం. ఎల్లిపాయలు వేసుకోవాలి, కొంచెం దంచుకొని. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. కంద పీసెస్ వేసుకోవాలి. ఈ కంద ముక్కలు వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ముక్కలు మంచిగా రెడ్డిగా అయ్యాయి. ఇప్పుడు చింతపండు జ్యూస్ వేసుకుందాము. కొంచెం మరగాలి. దీంట్లో కొంచెం బెల్లం వేసుకుందాం. టేస్ట్ గురించి కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. చారుకి టేస్ట్ని ఇచ్చేది మెంతిపొడి. ఎంతో కమ్మనైన కంద పులుసు రెడీ అయింది. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.